హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ శ్రీకరం ఛానల్. ఈనాడు పదకేలి 29 ప్రశ్నలు జవాబులు చూద్దాం. ఒకటి అడ్డం, వసంత ఋతువు అంటే ఆమని. ఒకటి నిలువు, దుఃఖం వేదన అంటే ఆర్తి. రెండు నిలువు, శివుడు పరమాత్మ అంటే నిరంజనుడు. శివుడికి చాలా పేర్లు ఉన్నాయి, దాంట్లో ఒకటి నిరంజనుడు. మూడు, ఓడలో ఉంది నీడలోనూ ఉంది, డ డ. నాలుగు మళ్ళీ ఏకాక్షరమే. అడ్డం మూడుతో గారె, డా వచ్చింది కాబట్టి ఇక్కడ వా రాస్తున్నాను. రెండు కలిపితే వడ, గారె. 5 అడ్డం, చాలా చిన్న పడవ అంటే తెడ్డు. 5 నిలువు, పడవకు ఉండే తెర గాలి చీర అంటే తెరచాప. 6 నిలువు, పాదరక్ష అంటే చెప్పు. 7 అడ్డం, కంత చిల్లి అంటే రంధ్రం. 8 నిలువు, ఒద్దిక వినయం అంటే అణకువ. 9 అడ్డం, భార్య అంటే దార. 10 అడ్డం, రుణం అంటే అప్పు. 10 నిలువు, అలసట అంటే అలుపు. 10 నిలువు అయిపోయింది. 11 అడ్డం, రోగం అంటే రుజ. 12 అడ్డం, కన్ను పక్క భాగం ఇక్కడ దెబ్బ తగిలితే ప్రమాదం అంటారు, కనత. 13 అడ్డం, వేగులు అంటే చారులు. 14 నిలువు, నీడ అంటే ఛాయ. 15 అడ్డం, పొడి పొడి నుసి అంటే నుగ్గు. 16 అడ్డం, ఈ చెట్టు గాలి చాలా మంచిది, వేప చెట్టు గాలి, వేప. 16 నిలువు, బాణలిలో వేయించు అంటే వేపు. 17 అడ్డం, పట్టణం పింఛం అంటే పురి. 18 నిలువు, శత్రువులు అంటే రిపులు. 19 అడ్డం, నరకలోకాధిపతి అంటే యముడు. 20 నిలువు, ముద్దులోలికే చిన్నది అంటే ముద్దుగుమ్మ. 11 అడ్డం, 21 అడ్డం, రోత చీదర అంటే ఏవగింపు. 21 నిలువు, విశ్వనాథ వారి ప్రసిద్ధ నవల సినిమాగా కూడా వచ్చింది, ఏకవీర.
22 నిలువు. విత్తనం అంటే గింజ. 23 నిలువు. హాని చెరుపు అంటే కీడు. 24 అడ్డం. సందేహం అంటే శంక. 25 అడ్డం. తనయులు అంటే కొడుకులు. 25 నిలువు. సిగ అంటే కొప్పు. 26 నిలువు. పశువులు తాగే కూటి నీళ్ళు తౌడు నీళ్ళు కుడితి. 27 అడ్డం. స్త్రీ అంటే మగువ. 27 నిలువు. మానవుడు అంటే మనిషి. 28 అడ్డం. ఒక తంత్రి వాయిద్యం అంటే వీణ. 29 అడ్డం. ఆపద ప్రమాదం అంటే ముప్పు. 29 నిలువు. మౌక్తికం నీటి పూస అంటే ముత్యం. 30 అడ్డం. పుల్లని కాయలనిచ్చే చెట్టు నిమ్మ, దానంతట అదే వచ్చేసింది. 31 అడ్డం. నక్షత్రం అంటే తార. 31 నిలువు. రోడ్డు నిర్మాణంలో ఉపయోగించే డాంబరు అంటే తారు. 32 అడ్డం. నిజం అంటే సత్యం. 32 నిలువు. చప్పుడు శబ్దం అంటే సద్దు. 33 అడ్డం. 25 అంటే పాతిక. 33 నిలువు. శకుని చేతిలో ఎప్పుడు ఏం ఉంటాయి? ఏకవచనంలో. శకుని చేతిలో ఉండేవి పాచికలు. ఏకవచనంలో అన్నాడు కాబట్టి పాచిక. 34 నిలువు. స్వప్నం అంటే కళ. 35 అడ్డం. 1, 2, 3 వీటిని కూడినా గుణించినా వచ్చే ఫలితం 6. 35 నిలువు. స్కూళ్ళకు సెలవు రోజు అంటే ఆదివారం. 36 అడ్డం. ఖాతా అంటే పద్దు. 36 నిలువు. మగడు భర్త పతి. 37 అడ్డం. లంగోటి అంటే గోచి. 38 అడ్డం. పత్తి అంటే దూది. 39 అడ్డం. వానరం అంటే కోతి. 39 నిలువు. పికం అంటే కోకిల. 40 నిలువు. మూషికం అంటే ఎలుక. 41 అడ్డం. కష్టజీవికి అటు ఇటు అంటే కవి. 42 నిలువు. గెలుపు అంటే విజయం. 43 నిలువు. పొగ అంటే ధూమం. 47 అడ్డం. ఆలయం అంటే మందిరం. 44 అడ్డం.
రామాయణం రాసిందెవరు? వాల్మీకి. 45 అడ్డం. వస్త్రం అంటే వలువ. 45 నిలువు. ఆధీనం కైవశం అంటే వశం. 46 అడ్డం. పార్వతి అంటే జయ. 47 అడ్డం. ఆలయం అంటే మందిరం, దానంతట అదే వచ్చేసింది. 49 అడ్డం. జలం 48 అడ్డం. మూత్ర విసర్జన అంటే లఘు సంఖ. 49 అడ్డం. జలం అంటే తోయం. పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటారు కదా, తోయం. ఇది ఈనాడు పదకేలి 29 ప్రశ్నలు జవాబులు. నేను నాకు తెలిసినంత వరకు ఇది ఫిల్ చేశాను. మీ యొక్క స్పందనను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.